ఎఫ్సీఐకి ఏకంగా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ధాన్యం పక్కదారి పడుతున్న పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్ లో మనకి యాదగిరి అందిస్తారు. మనకి మెదక్ జిల్లా నుంచి లైవ్ లో యాదగిరి చెప్పండి. గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం మిల్లర్లకు సరఫరా చేస్తుంది. మిల్లర్లు బాధ వహిస్తూ సకాలంలో ధాన్యాన్ని అదే రైస్ ని వెబ్సైట్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి దగా జరుగుతుందని చెప్పొచ్చు, మోసం జరుగుతుందని చెప్పొచ్చు, మిల్లర్ల యొక్క మాయాజాలం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రైతులు ఒక పక్క రైతులు నష్టపోతున్నారో మరో పక్క ప్రభుత్వం కూడా నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి, మిల్లర్లు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు 100కు పైనటువంటి రైస్ మిల్లు ఉన్నాయి. రైస్ మిల్లులో కూడా పూర్తి స్థాయిలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ గా మార్చి వ్యవసాయ గోదాం పంపించాల్సినటువంటి రైస్ మిల్లర్లు పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. ఏదైతే రైస్ ను డెలివర్ చేయాల్సినటువంటి సమయాన్ని కూడా వాళ్ళు సకాలంలో సరఫరా చేయలేకపోతున్నారు. అదేవిధంగా దొడ్డిదారిన వ్యాపారం కొనసాగుతున్న పరిస్థితి, సంఘటన కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే 4,28 ల్యాక్ సంబంధించిన మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు వచ్చేటువంటి ప్రభుత్వం అక్కడ నుంచి 2.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం 37,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటివరకు ఎఫ్సీఐకి మిల్లర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే మిగతా ధాన్యం ఏం జరిగిందనే విషయం పైన అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా మిల్లర్ల యొక్క యజమానులు ఆ ధాన్యాన్ని కూడా పక్కదారి పట్టినట్టు తెలుస్తా ఉంది. ఇటీవల కొల్చారంలో, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొల్చారంలో సత్యసాయి మిల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేయడం జరిగింది. వాళ్ళ దాడిలో దాదాపు 7,17,00,000 సంబంధించినటువంటి విలువైన ధాన్యము పక్కదారి పట్టినట్టుగా వాళ్ళు గుర్తించారు. తద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి మిల్లర్లలో ఇలాంటి అఘాతాలు జరుగుతున్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వానికి వస్తున్నటువంటి నష్టాన్ని ఖచ్చితంగా నివారించాలి. తద్వారా ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినబడుతుంది. ఒక పక్క రైతులు, మరోపక్క ప్రభుత్వాన్ని పూర్తిగా కొల్లగొడుతున్నటువంటి రైతు మిల్లర్ యజమానులు చేసుకున్నటువంటి ఆగడాలకు ఖచ్చితంగా కట్టుకుంటూ వేయాల్సిన అవసరం ఎంత అయింది. ఏదైతే ఎఫ్సీఐకి సంబంధించినటువంటి చూసుకుంటే ఎఫ్సీఐ చెందాల్సిన ధాన్యం ఏమాత్రం కూడా వెబ్సైట్ చేరకపోవడంతో మిగతా ధాన్యం అంతా ఎట్టుపోతున్నటువంటి విషయం పైన పూర్తిగా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే 3,77,3.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే ఎఫ్సీఐకి మిల్లర్లని బకాయి పడి ఉన్నాయి. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవడంలో అధికారుల యొక్క అలసత్వం ఉందా, డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ల యొక్క పనితీరు ఏ విధంగా ఉన్నటువంటి అంశాలపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతాయి. కింది స్థాయి ఉన్నటువంటి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు మిల్లర్ల పైన దాడులు చేసి దానికి సంబంధించిన ధాన్యం మిల్లర్లు రద్దు ఉంచుకున్నటువంటి ధాన్యం రైస్ గా మార్చి ఎఫ్సీఐ పంపించాల్సినటువంటి పరిస్థితిలో ఎందుకు పంపించట్లేదనే అంశంపైన ఆరా తీయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చూసుకుంటే కోట్ల రూపాయల వ్యాపారం ఇప్పటికు అక్రమ వ్యాపారం మిల్లర్ల ద్వారా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాదాపు 955 కోట్లకు సంబంధించినటువంటి రైస్ ఇప్పటివరకు దానికి సంబంధించిన రైస్ సంబంధించిన ఆనవాళ్ళు కానీ, లేకపోతే దానికి సంబంధించిన రైస్ ఇంతవరకు కూడా రైస్ మిల్లర్లు ఎఫ్సీఐలకు పంపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మీద దాదాపు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధాన్యం అంతా ఎటుపోయింది. రైతుల నుంచి తీసుకున్నటువంటి ధాన్యం అంతా రైస్ గా మార్చినటువంటి మిల్లర్లు ఎటువైపుగా దాన్ని పంపించాలనేటువంటి విషయం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులు దృష్టి సాధించి ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. తద్వారా ప్రభుత్వ ఖజానా గండి పడుతుంది. అదేవిధంగా రైతులకు జరగాల్సినటువంటి అన్యాయం ఇప్పటికే జరిగిపోయినప్పటికీ ప్రభుత్వానికి కన్నా రావాల్సిన మొత్తాన్ని తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన చెప్పొచ్చు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ స్వతంత్ర అప్డేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.